అందరికీ హాయ్. ఈ వీడియోలో పాత లెగ్గిను సూది దారంతో అందమైన డోర్ మ్యాట్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పాత బట్టలు ఎక్కడేయాలి అన్నటువంటి ఆలోచన పోతుంది. కొత్త డోర్ మ్యాట్ కొనాల్సిన పని కూడా రెండు కూడా తప్పిపోతుంది. ఫైనల్గా చూడండి, నేను డోర్ మ్యాట్ తయారు చేశాను. ఎంత బాగుందో, చాలా బాగుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇది చూడండి, ఇంట్లో పాత లెగ్గిన్స్ ఉన్నాయి. ఇవి కొంచెం చిన్న సైజు మా పిల్లలవి. వీటితో నేను ట్రై చేస్తున్నా. ఒకటే కలర్ కంటే 2 కలర్లు అయితే మంచిగా ఉంటుంది అని 2 కలర్లు తీసుకున్నాను అనమాట. రెడ్ ఒకటి, అదొకటి. కానీ ఫైనల్గా మాత్రం రెడ్ కంటే వేరే కలర్ యూజ్ చేసినాను. ఇలా పాత లెగ్గిన్లను తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడ బెల్ట్ పార్ట్ ఉంది కదా, ఇది దాన్ని అది పనిచేయదు కాబట్టి ఏం చేసుకోవాలో కట్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో కూడా కట్ చేసి పెట్టేసుకొని చిన్న చిన్న పీసులుగా మనం కట్ చేసి పెట్టి వాటిని ఇలా లాగినట్టు చేయాలి. చేస్తే మనకి కొంచెం రౌండ్ షేప్కి వచ్చినట్టు వస్తాయన్నమాట. ఇక చూడండి, లెగ్గిన్ నేను కట్ చేసి చిన్న చిన్న పీసులు ఇలా చేస్తే ఇలా వచ్చింది. ఇదే కాకుండా ఇంకో కలర్, రెడ్కి బదులు ఇది తీసుకున్నాను కదా, ఈ కలరు వేస్తున్నాను అనమాట. దీన్ని కూడా అలాగే లాగి కట్టగట్టి పెట్టుకున్నాను అనమాట. ఇక తర్వాత చిన్న చిన్నగా ఉన్నాయి, చిన్న లెగ్గిన్స్ అన్నా కదా, అందుకే ఏం చేసా, రెండింటిని మూడింటిని కలిపి అలా కుట్టేసుకోవడం అనేది జరిగిందనమాట. ఒకవేళ పొడవు లెగ్గిన్ అయితే మాత్రం ఒక్కొక్క పీసు ఉన్నా సరిపోతుంది, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇదే నేను ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇలా అల్లుతున్న, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్లో వచ్చేసిందంటే ఇంకా తర్వాత వచ్చేస్తుంది. ఇలా 2, 3 లైన్లు చుట్టిన అనమాట. చుట్టిన తర్వాత మధ్యలో కొంచెం హోల్ లాగా ఉంటుంది, పట్టుకునేటప్పుడు అలా పట్టుకోవాలి. ఇలా చూడండి, లోపల నుంచి తీసి ఇలా అనాలి. అలానే లాగుతూ ఉండాలన్నమాట. లాగుతుంటే మనకి మొదటి బేస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇలా లాగండి. చిన్నప్పుడు ఏమంటారంటే వైర్తో చిన్న పువ్వులు అల్లేవాళ్ళం అనమాట మేము. అలానే ఉంది ఈ డిజైన్ అంతా కూడా, సేమ్ అట్లనే అనిపిస్తుంది నాకు. అది కంప్లీట్ అయింది. ఇంకొక దాన్ని యాడ్ చేయాలన్న కదా, ఇదో యాడ్ చేసా. తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అది బేస్. దాన్ని బేస్ చేసుకొని ఇక మళ్ళీ మనం అల్లుకుంటూ వెళ్తే చూడండి ఇట్లా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇంకో పర్పస్కి యూజ్ చేయొచ్చు అని అనిపించింది. అదేంటంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నీళ్ళు తాగి గ్లాస్ అలా పెట్టేస్తూ ఉంటారనమాట. పెట్టేసినప్పుడు అక్కడ పేపర్ ఉంటే పేపర్ అంతా తడవడం అయిపోతుంటుంది. దానికి బదులు మనం డైనింగ్ టేబుల్ మీద ఇలాంటిది పెట్టినాం అనుకో, నీళ్ళు తాగి అలా బొలిచ్చేస్తే అది వాటర్ అంతా ఇది పీల్చేసుకుంటుంది. అట్లా కూడా ఇది బాగుందని అనిపించింది. ఆయన ఇప్పుడైతే దానికోసం కాదు కదా, డోర్ మ్యాట్ కోసం. చూడండి డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది. ఇంకో కలర్ యాడ్ చేస్తా అన్నా కదా, దీనికి నేను బ్లాక్ యాడ్ చేస్తున్నా. చూడండి సేమ్ అంతే, ఇంకా ఎలాంటి తేడా ఉండదన్నమాట. అలా లాగుతూ వెళ్ళడమే. మనకు టైట్ కావాలంటే టైట్ వేసుకోవచ్చు, లూజ్ కావాలన్నా లూజ్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇంకా రౌండ్లు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా పెంచుకుంటూ వెళ్తే అది పెద్ద సైజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా లాగుతూ కింద నుంచి తీసి రెండింటి మధ్యలో సూది దారం కుడతాం కదా, అలా అనమాట. ఇక ఫైనల్కు వచ్చేసింది అనమాట. మళ్ళీ ఒక బార్డర్ లైన్ ఇదే వేస్తే బాగుంటుంది అని వేసిన. ఇగో చూడండి, లాస్ట్లో కుట్టాల్సిన పని కూడా లేదు. కుట్టాలంటే కుట్టచ్చు, లేకుంటే వదిలేయచ్చు. ఇంకా చూడండి ఫైనల్గా ఇట్లా తయారైందనమాట. చాలా బాగుంది. మా పిల్లలు చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది అన్నారు. అలా డోర్ దగ్గర కూడా వేసి చూసామన్నమాట. దీంతో ఇంకా చాలా రకాలు తయారు చేసినాం అనమాట. హ్యాట్స్, మ్యాట్స్ అన్నీ తయారయ్యాయి.